ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో పండగ వాతావరణం నెలకొంది. గత 5 మ్యాచ్లకు దూరమైన దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని హైదరాబాద్తో జరగనున్న కీలక పోరులో బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ వార్తలతో ఎల్లో ఆర్మీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని తన ఫిట్నెస్పై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ధోని తన కాలి కండరాల గాయం నుంచి దాదాపు కోలుకున్నాడు. ఏప్రిల్ 15న వెలువడిన నివేదికల ప్రకారం ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి చేరువలో ఉన్నాడు. గురువారం ఉదయం జరిగే తుది ఫిట్నెస్ పరీక్ష తర్వాత ఆయన హైదరాబాద్ ప్రయాణంపై స్పష్టత రానుంది. ఒకవేళ ధోని అందుబాటులోకి వస్తే అది జట్టుకు కొండంత అండగా ఉంటుంది. ఈ సీజన్ ఆరంభంలోనే ధోని లేని లోటును భర్తీ చేసేందుకు కొత్తగా జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించాడు. అయితే ధోని తిరిగి వస్తే వికెట్ల వెనుక ఆయన మళ్లీ మెరుపులు మెరిపించనున్నాడు. 44 ఏళ్ల వయసులోనూ ధోని తన చురుకుతనంతో ఆపోజిట్ బ్యాటర్లను వణికించగలడు. కేవలం కీపింగ్ మాత్రమే కాకుండా మైదానంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు ధోని ఇచ్చే సలహాలు జట్టు గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయి. ధోని కేవలం ఫినిషర్గానే కాకుండా విధ్వంసకర ఫినిషర్గానూ ఆడతాడు. గత 3 ఐపీఎల్ సీజన్లలో ఆయన 167 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించడం విశేషం. కేవలం 275 బంతుల్లోనే 461 పరుగులు చేసి అందులో 35 భారీ సిక్సర్లు బాదడం ఆయన ఫిట్నెస్కు నిదర్శనం. అంటే మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం కావాలంటే ధోని రాక అనివార్యమని క్రీడా విశ్లేషకులు అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గతేడాది ఆఖరి స్థానంలో నిలిచిన చెన్నై ఈ ఏడాది ఆరంభంలోనే 3 ఓటములతో తలబడింది. కానీ గత వారం రోజుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్పై అద్భుత విజయాలు సాధించి అంటే పాత ఫామ్ను అందిపుచ్చుకుంది. ముఖ్యంగా ఢిల్లీపై సంజు శాంసన్ చేసిన మెరుపు సెంచరీ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు అదే ఊపుతో సన్ రైజర్స్ను వారి సొంత గడ్డపై ఎదుర్కోవడానికి గైక్వాడ్ సేన సిద్ధమైంది. ఏప్రిల్ 18న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ రసవత్తర పోరుకు జరుగుతుంది. మరి హైదరాబాద్ మ్యాచ్కు మహేంద్ర సింగ్ ధోని వస్తాడో లేదో చూడాలి. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా ధోని కోసం స్టేడియానికి చేరుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.